ఉదయగిరి నియోజకవర్గంలో యేసు ప్రభు పుట్టినరోజు సంబరాలు అంబరాన్ని అంటాయి. క్రిస్టియన్ సోదరులందరూ ఏకూజామునే ప్రార్థనా మందిరాలు చేరుకొని కరుణామయుడు లోక రక్షకుడు యేసు ప్రభుకి ప్రార్థనలు చేశారు. ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాల మేరకు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నియోజకవర్గంలోని అన్ని ప్రార్థనా మందిరాలకు స్వీట్లను పంపిణీ చేశారు. 8 మండలాల నాయకులు ఏ మండలానికి సంబంధించిన ఆ మండలంలోని చర్చిల వద్దకు వెళ్లి పాస్టర్లకు స్వీట్లను పంపిణీ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ క్రిస్టియన్ సోదరులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి, దయ, ప్రేమ, ధర్మం, న్యాయం, అహింస, పరోపకారం వంటి యేసుక్రీస్తు బోధనలు సర్వ మానవాళికి ఆచరణీయమని, క్రీస్తు చూపిన సన్మార్గంలోనే ప్రతి ఒక్కరూ పయనించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. క్రిస్టియన్ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని, రాష్ట్రాన్ని సుపరిపాలన వైపు నడిపిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై, రాష్ట్ర ప్రభుత్వంపై ఆ యేసు ప్రభు కరుణా కటాక్షాలు మెండుగా ఉండాలని ప్రార్థించాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలియజేశారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా మా గౌరవనీయులు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు మన ఉదయగిరి తాలూకాలో ఉన్న చర్చిలు దగ్గర అందరూ ఫాదర్స్ కి స్వీట్లు పంపిణీ చేయడం జరిగినది. ఈ క్రిస్మస్ పండుగ ఆనందంగా జరుపుకోవాలని మా ఎమ్మెల్యే గారు గత 3-4 సంవత్సరాల నుంచి కూడా అన్ని చర్చిల దగ్గర ప్రతి ఒక్కరికి స్వీట్స్ పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. ఈరోజు ప్రేమ, ఆప్యాయత, నిజాయితీ సమాజంలో ఒకరికొకరు కలిసిమెలిసి ఉండాలని, అందరూ ఐక్యతతో ఉండాలని చెప్పని మన యేసు ప్రభు కోరుకోవడం, మన ప్రపంచంలోనే అతి పెద్ద పండగ ఏదైనా ఉంది అంటే అది ఒక క్రిస్మస్ పండగ. ఈ క్రిస్మస్ పండగ సందర్భంగా మన పాస్టర్లకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నెలసరి 5,000 రూపాయలు పాస్టర్కి జీతం కింద ఇవ్వడం జరిగినది. ఈ ఒక్కసారి ఇస్తే వీళ్ళకి ఎట్లా సరిపోవని చెప్పారని 12 నెలలకి 60,000 రూపాయలు ప్రతి పాస్టర్కి 8,467 మంది పాస్టర్లకి నిన్ననే పంపిణీ చేయడం జరిగింది. ఆనందంగా ఈ క్రిస్మస్ పండుగని జరుపుకోవాలని చెప్పారని మా ఉదయగిరి శాసనసభ్యులు గౌరవనీయులు కాకర్ల సురేష్ గారు మమ్మల్ని అందరినీ కూడా ప్రతి చర్చి దగ్గర పోయేసి మన ఉదయగిరి తాలూకాలో అందరూ ఒకరికొకరు అభిమానంతో ఈ కార్యక్రమం, ఈ క్రిస్మస్ పండుగని వాళ్ళందరితో అభిమానం పంచుకోవాలని చెప్పారని మమ్మల్ని ఎక్కడికక్కడ మా నాయకులు కావచ్చు, మా కార్యకర్తలు కావచ్చు, ప్రతి చర్చికి పోయి మమ్మల్ని అందరినీ వాళ్ళని ఒకరికొకరు ఆప్యాయంగా ఉండాలని చెప్పని కోరుకోవడం జరిగినది.